ఈ లెక్చర్లో మనం స్పెషల్ ఆపరేటర్స్ ఇన్ సి చూద్దాము. సో ఆల్మోస్ట్ అన్ని ఆపరేటర్స్ కూడా సి ప్రోగ్రామింగ్లో ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయో అన్నీ కూడా మనం చూసేసాము. ఓకే, సో సమ్ స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. సో కామని ఒక స్పెషల్ ఆపరేటర్ అంటాం మనము. అలాగే సైజ్ ఆఫ్ అనేది కూడా ఇది మనకి చూడడానికి స్ట్రింగ్ లాగా కనిపిస్తున్న దీన్ని కూడా మనం ఆపరేటర్ అంటాము. ఓకే, సో ఈ కామా సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి, వీటి యొక్క యూజ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ కామా అనేది ఏదైతే ఉందో, ఈ కామా అనేది మనకి సి ప్రోగ్రామింగ్లో డిఫరెంట్ కేసెస్లో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 తీసుకుంటాను. ఓకే, సో ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 తీసుకుంటాను. అలాగే వై ఈక్వల్ టు 35 తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా వాల్యూస్ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వేరియబుల్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనే ఒక వేరియబుల్కి నేను ఎక్స్ ప్లస్ వై క్యాలిక్యులేట్ చేసి అసైన్ చేయాలనుకోండి. అది ఎలా చేస్తాం మనము, ఎక్స్ ప్లస్ వై అని చెప్పి జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఆటోమేటిక్గా ఎక్స్ ప్లస్ వై క్యాలిక్యులేట్ అయ్యి అది జెడ్కి అసైన్ అవ్వడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే మనము ఈ స్టేట్మెంట్ చూసామో, సో దీన్నే సో ఇంకొకలాగా కామా ఆపరేటర్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు అన్నది నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో ఇంట్ ఎక్స్ కామా వై, సో ముందే మనము ఎక్స్ వై జస్ట్ డిక్లేర్ చేసేసి సో వాల్యూస్ ఇక్కడ ఇవ్వాలని ఏం లేదు. సో ఇప్పుడు కామా ఆపరేటర్ యూజ్ చేసి నేను ఎలా వాల్యూ అసైన్ చేస్తానో చూడండి. ఇంట్ జెడ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేయాలి, యాక్చువల్గా ఎక్స్ ప్లస్ వై పెర్ఫామ్ చేయాలి అంతే కదా. సో ఎక్స్ ప్లస్ వై పెర్ఫామ్ చేసి ఆ ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే ఏమొస్తుందో అది జెడ్కి మనం ఇవ్వాలన్నమాట. ఓకే, అయితే ఇంకా ఎక్స్వై వాల్యూస్ కూడా మనం ఇవ్వలేదు కదా. సో జస్ట్ డిక్లేర్ చేసి విడిచిపెట్టేసాము, ఎక్స్వై ఇంటిజర్స్ అని చెప్పి డిక్లేర్ చేసి విడిచిపెట్టేసాము. కానీ ఎక్స్వైకి ఇంకా మనం వాల్యూస్ అనేవి కూడా ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఎక్స్కి వైకి వాల్యూస్ ఇవ్వడంతో పాటు ఎక్స్ ప్లస్ వై క్యాలిక్యులేషన్ కూడా, అంటే ఎక్స్కి ఒక వాల్యూ అసైన్ చేయడం, వైకి ఒక వాల్యూ అసైన్ చేయడం, అలాగే చేసిన తర్వాత ఎక్స్ ప్లస్ వై పెర్ఫామ్ చేసేసి జెడ్కి ఆ వాల్యూ ఇవ్వడం, ఇవన్నీ కూడా సింగిల్ స్టేట్మెంట్లోనే, ఇదే సింగిల్ స్టేట్మెంట్లోనే మనం రాసేయచ్చు. అది ఎలా రాస్తారో చూడండి. సో ఎక్స్ ఈక్వల్ టు 10 కామా, సో ఇక్కడే ఇచ్చేస్తున్నాను అనమాట నేను వాల్యూస్. సో ఎక్స్ ఈక్వల్ టు 10 కామా వై ఈక్వల్ టు 35 కామా ఎక్స్ ప్లస్ వై అంటున్నాను. సో చూస్తున్నారా, ఇంట్ జెడ్ ఈక్వల్ టు ఇక్కడే ఎక్స్ వాల్యూ 10 తీసుకో, వై వాల్యూ 35 తీసుకొని ఎక్స్ ప్లస్ వై చేసి ఆ వాల్యూని జెడ్కి ఇవ్వు అని చెప్పేలాగా సింగిల్ స్టేట్మెంట్లోనే మనం ఇలా మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ని రాయటానికి మనకి ఈ కామా ఆపరేటర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అయితే ఇలా సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని ఒకేసారి రాసినప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీగా పెరాంథసిస్ని దానికి అకాంపనీ చేయాలి, అంటే పెరాంథసిస్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో పెరాంథసిస్ కూడా ఇస్తే అదంతా ఒక స్టేట్మెంట్గా తీసుకుంటుంది. ఆ స్టేట్మెంట్లో మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అన్నట్టుగా ట్రీట్ చేస్తుంది. సో ట్రీట్ చేసి ఏం చేస్తుందంటే ఈ జెడ్ అనే వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలి కదా. అది ఏ వాల్యూ వస్తుందంటే ఈ స్టేట్మెంట్ మొత్తంలో లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఆటోమేటిక్గా ఈ వేరియబుల్కి అసైన్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా సింగిల్ స్టేట్మెంట్లోనే ఒకటి కంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ని మనం రాయాలి అనుకునేటప్పుడు వాటిని సపరేట్ అవుట్ చేస్తూ రాయటానికి మనకి కామా ఆపరేటర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2 కేసెస్ కూడా ఒకసారి మనం ఎగ్జాంపుల్లో చూసేద్దాం. సో దానికోసం నేను ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. సి ఇక్కడ స్పెషల్ అందాం. ఓకే, స్పెషల్ డాట్ సి. సో ఒక కామెంట్ రాద్దాం. సో ఏమని, ప్రోగ్రామ్ టు demonstrate special operators in C. Okay, so
కామెంట్ రాసిన తర్వాత హ్యాష్ ఇంక్లూడ్ రాయాలి కదా, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాయాలి కదా. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్ కదండి, రైట్. సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాయాలి. ఏం రాయాలి? సో ఏదైతే ఫస్ట్ మనం అనుకున్నామో అది సింపుల్గా రాసేద్దాం. సో డైరెక్ట్గా మనం రాసేది x = 10, y = some 35 తీసుకొని సో int z = x + y చెయ్యు. సో చేసి z వాల్యూ నిజంగా యాడ్ అయ్యి వచ్చిందా లేదా, కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేయడం కోసం సో వాల్యూ ఆఫ్ z ఈజ్ అని చెప్పి z వాల్యూని మనము ప్రింట్ చేద్దాం. సో వాల్యూ ఆఫ్ z ఈజ్ %d, ఓకే. సో అని చెప్పి మనము z ఇద్దాము. సో z వాల్యూని ప్రింట్ చేద్దాం, ఓకే. సో ఇంకా కామా ఆపరేటర్ యూజ్ చేయకుండానే మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఇది. వెరీ సింపుల్ ప్రోగ్రామ్, మనకు తెలిసినదే, ఓకే. సో వాల్యూ ఆఫ్ z ఈజ్ 45 వచ్చింది కదండి. సో 10 + 35 అయింది కదా, 45 జడ్కి అసైన్ అవ్వడం జరిగింది, x + y అయ్యి జడ్కి అసైన్ అవ్వడం జరిగింది, ఓకే. సో ఇలా కాకుండా మనం ఏమంటున్నాము, సో xy వాల్యూస్ ఇక్కడ ఇవ్వకుండా ఇదే స్టేట్మెంట్లో ఇమ్మని చెప్తున్నాం. ఎలాగా? x = 10, y = 35, x + y అని ఇస్తూ ఇదంతా కూడా ఒక పారాంథసిస్లో పెడితే అప్పుడు దీన్ని ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కలిపి ఒక స్టేట్మెంట్ లాగా తీసుకుంటుంది. సో తీసుకొని ఇందులో లాస్ట్కి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో అది ఎవాల్యుయేట్ చేసి ఆ వాల్యూని ఈ వేరియబుల్కి అసైన్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం అనుకునేది జరుగుతుందా లేదా? సో సేమ్ వాల్యూస్ కాకపోతే మనం నచ్చిన వాల్యూస్ ఇవ్వచ్చు కదా, మన ఇష్టం. సో 2055 అంటున్నాను, సేవ్ చేస్తున్నాను, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 75 అంటే సో చూడండి, సింగిల్ స్టేట్మెంట్లోనే మనం మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ x = 20 అసైన్ చేయగలిగాము, y = 55 అసైన్ చేయగలిగాము, x + y కూడా పెర్ఫామ్ చేయగలుగుతున్నాం. సో సింగిల్ స్టేట్మెంట్లోనే మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ మనం రాయాలంటే సో ఒకదానికొకటి సపరేట్ చేస్తూ మనకి ఆ విధంగా రాసేటటువంటి ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేసేది కామా ఆపరేటర్ అని చెప్తున్నాను అనమాట. సో అదొక్కటే కాదు, ఈ కామా ఆపరేటర్ అనేది మనం నెక్స్ట్ నేర్చుకోబోయే ఫర్ లూప్స్లోన, అలాగే వైల్ లూప్స్లోన, వీటన్నిటిలో కూడా ఫ్యూచర్లో మనం నేర్చుకోబోయే చాలా కాన్సెప్ట్స్లో ఈ కామా ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. వాటిని నేను అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అలాగే సైజ్ ఆఫ్. సో ఈ సైజ్ ఆఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? సో సైజ్ ఆఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x = 10 అనేది ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ x అనే ఒక వేరియబుల్ ఉంది. సో మీకు తెలుసు కదా, వేరియబుల్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చెప్పాం. సో ఎప్పుడైతే మనం 10 అనే వాల్యూతో డీల్ చేయాలో దాన్ని మెమరీలోకి లోడ్ చేయాలి. కాబట్టి సో ఏం చేస్తాం, మనము 10ని మెమరీలోకి లోడ్ చేసి ఆ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్కి మనం పెట్టుకునే పేరే వేరియబుల్ నేమ్ అని చెప్పి అనుకున్నాం కదా. సరే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఇంటిజర్ వేరియబుల్ x అనేది నువ్వు డిక్లేర్ చేసావో అప్పుడు ఏమవుతుంది, దానికి కొంత మెమరీ లొకేషన్ అనేది ఎలకేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు సైజ్ ఆఫ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, నువ్వు సైజ్ ఆఫ్ x అని అన్నావు అనుకో. సో ఈ సైజ్ ఆఫ్ x అనేది మనకి ఏం చెప్తుందంటే, సో సైజ్ ఆఫ్ x అనేది ఏం చెప్తుందంటే, ఈ x అనే వేరియబుల్కి మెమరీలో ఎన్ని బైట్స్ మెమరీ అన్నది ఎలకేట్ అయింది, అంటే ఈ x అనేది మెమరీలో ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలనుకో. సో జనరల్గా మనము ఈ వేరియబుల్స్, డేటా టైప్స్ ఇవి చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాం, ఇంటిజర్ ఎంత ఆక్యుపై చేస్తుంది, ఫ్లోట్ ఎంత ఆక్యుపై చేస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడాం కదా. అది మనం ప్రోగ్రామ్ రూపంలో, ప్రోగ్రామ్ పరంగా మనం తెలుసుకోవాలి అనుకుంటే, సో ఈ x అనే వేరియబుల్ యొక్క మెమరీ లొకేషను ఎంత ఆక్యుపై చేస్తుంది, ఎంత ఎలకేట్ అయింది ఈ xకి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే సైజ్ ఆఫ్. సో యాక్చువల్గా మెమరీలో దీని సైజ్ ఎంత, టోటల్ మెమరీలో ఈ x అనేది ఎంత సైజును ఆక్యుపై చేసింది, సైజ్ ఆఫ్ x
అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మనకి ఈ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో చూడండి, సేమ్ ప్రోగ్రామే మనం ఏం చేద్దామంటే printf సైజ్ ఆఫ్ జెడ్ ఈజ్ అంటున్నాను నేను ఈసారి. సో సైజ్ ఆఫ్ జెడ్ ఈజ్ అని చెప్పి సో డైరెక్ట్గా జెడ్ వాల్యూ ప్రింట్ చేయకుండా సైజ్ ఆఫ్ జెడ్ని ప్రింట్ చేస్తాను, సైజ్ ఆఫ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను సైజ్ ఆఫ్ జెడ్ అనేది యూజ్ చేశానో అది వెంటనే ఏం చేస్తుందంటే సో ఎంత మెమరీ ఇది ఆక్యుపై చేసింది అనే దాన్ని మనకి రిటర్న్ చేయటం అనేది జరుగుతుంది. సో నేను సేవ్ చేస్తున్నాను, చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో చేయగానే ఒకసారి చూడండి, సైజ్ ఆఫ్ జెడ్ ఈజ్ 4 అంటే ఏంటి? సో జెడ్ అనేది 4 ఆక్యుపై చేస్తుంది, 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. సో టోటల్ మెమరీలో 4 బైట్స్ అనేది ఈ జెడ్ అనే వేరియబుల్కి ఎలకేట్ అయ్యింది అని చెప్తుందన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఎక్స్ కానీ వై కానీ ఏది డిస్ప్లే చేసినా, ఎక్స్ కానీ వై కానీ దేని యొక్క సైజ్ డిస్ప్లే చేసినా మనకి 4 వస్తుంది. ఎందుకు? సో ఎక్స్ వై జెడ్ ఇవన్నీ కూడా ఇంటీజర్సే కాబట్టి ఇంటీజర్స్కి బై డిఫాల్ట్ మనకి 4 బైట్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. కాబట్టి మనకి సైజ్ ఆఫ్ అని చెప్పి ఏదైనా ఒక ఇంటీజర్ వేరియబుల్ యొక్క సైజ్ మనం తెలుసుకోవాలనుకుంటే అది 4 అని ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఇంకొక వేరియబుల్ ఏదైనా తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ p. ఓకే, సో ఫ్లోట్ p అంటున్నాను నేను. సో ఇప్పుడు ఈ సైజ్ ఆఫ్ p అనాలి. ఓకే, సో సైజ్ ఆఫ్ p ఈజ్ అని చెప్పి మనం సైజ్ ఆఫ్ pని చూస్తున్నాము, ఫ్లోటింగ్ పాయింట్ నెంబరు. సో ఎంత ఆక్యుపై చేస్తుందని సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో సైజ్ ఆఫ్ p ఈజ్ 4. సో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కూడా 4 ఆక్యుపై చేస్తుందంట. సో డబుల్, ఈసారి నేను డబుల్ అలొకేట్ చేశాను. సో డబుల్ అలొకేట్ చేసి ఎంత వస్తుంది అన్నది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మళ్ళీ సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో సైజ్ ఆఫ్ p ఈజ్ 8 అంటే ఎప్పుడైతే డబుల్ డేటా టైప్ వేరియబుల్గా నువ్వు pని డిక్లేర్ చేసావో అప్పుడు డబుల్ అనేది మెమరీలో ఎంత ఆక్యుపై చేస్తుంది? 8 బైట్స్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి మనకి 8 అనేది రావటం జరిగిందనమాట. సో ఇలా ఏదైనా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ సి. సో సి అనే ఒక క్యారెక్టర్ టైప్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు సి తాలూకా సైజ్ మనం చెక్ చేయాలి అని అనుకుంటే మనము సైజ్ ఆఫ్ సి ఈజ్ అని చెప్పి %d. సో ఇక్కడ డేటా టైప్స్ మారుతున్నా, నేను ఇది మార్చట్లేదు. ఎందుకంటే మనకి రిటర్న్ వచ్చేది వాల్యూ కదా. సో సైజ్ ఆఫ్ అంటే మనకి ఏమొస్తుంది? 4 బైట్స్ 8 బైట్స్ అలా వస్తుంది. సో మనకి రిటర్న్ వచ్చేది ఇంటిజర్ వాల్యూయే కాబట్టి నేను ఇక్కడ %d అనేది మార్చట్లేదు. అర్థమవుతుందా మీకు? సో సైజ్ ఆఫ్ సి ఈజ్ %d అని చెప్పి సైజ్ ఆఫ్ సి అంటున్నాను. సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సైజ్ ఆఫ్ సి ఈజ్ ఏమొచ్చింది? మనకి 1 వచ్చింది. అంటే ఇది క్యారెక్టర్ టైప్ డేటా టైప్ కాబట్టి క్యారెక్టర్ టైప్ వేరియబుల్స్కి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? 1 బైట్ అలొకేట్ అవుతుంది. కాబట్టి 1 అనేది మనకి రావటం జరిగింది. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ %d అనేది నేను ఎందుకు మార్చట్లేదని మీకు డౌట్ రావచ్చు. సో క్యారెక్టర్ టైప్ ప్రింట్ చేసిన, డబుల్ టైప్ తీసుకున్నా, ఫ్లోట్ టైప్ తీసుకున్నా ఇక్కడ మారుస్తున్నాను, కానీ ఇక్కడ %d ఎందుకు మార్చట్లేదు అంటే రిటర్న్ మనకు వస్తున్న వాల్యూ అనేది ఇంటిజర్ వాల్యూ కాబట్టి. సో రిటర్న్ మనకి ఏమొస్తుందో అది కదా మనకు కావాలి. అలా కాకుండా ఇప్పుడు డబుల్ p = ఫర్ ఎగ్జాంపుల్ 3.5 అనే ఒక వాల్యూ ఉంది. సో ఇప్పుడు p తాలూకా వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకోండి. సో ఇప్పుడు p తాలూకా వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకోండి, ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా p తాలూకా వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. p అనేది ఏంటి? 3.5 అంటే డబుల్ టైపు. కానీ నేను డబుల్ టైప్ వాల్యూ ప్రింట్ చేయబోతున్నాను, డబుల్ టైప్ వాల్యూ వెనక్కి ప్రింట్ అవ్వబోతోంది. కానీ నేను ఏం చేశాను? ఇక్కడ %d ఉంచాను. ఉంచేటప్పుడు ఏమవుతుంది? సో కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం, సేవ్ చేసి. సో సైజ్ ఆఫ్ సి ఏమొచ్చింది? 0 వచ్చింది. ఎందుకు 0 వచ్చింది? ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేసాము? సో ఫ్లోటింగ్ పాయింట్ డబుల్ ఈ టైప్ డేటా టైప్ వాల్యూ ప్రింట్ చేయబోతున్నాము, కానీ మనం ఇక్కడ %d ఇవ్వడం వల్ల మనకి ఏమైంది? సో %d అంటే ఇంటిజర్ ప్రింట్ చేయాలి.
సో ఇంటిజర్ వాల్యూ నేను వెనక్కి ప్రింట్ చేయబోతున్నాను అని చెప్పి ఒక డబుల్ వాల్యూ ప్రింట్ చేస్తే ఎలా ఉంటుంది, అందుకే 0 ఇచ్చింది మనకి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే p యొక్క వాల్యూ మనం ప్రింట్ చేయాలనుకుంటామో p యొక్క వాల్యూ అంటే ఏంటి మనకు తెలుసు, అదొక డబుల్ టైప్ వాల్యూ రాబోతుంది. సో ఫ్లో టు డబుల్ వాటికి మనం ఏం యూజ్ చేయాలి, %f యూజ్ చేయాలి కదా. సో అలా మనం ఇచ్చామనుకోండి, అప్పుడు దాని యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అదే సైజ్ ఆఫ్ p మనం చూడాలనుకుంటే, సైజ్ ఆఫ్ p అనేది ఏం రిటర్న్ చేస్తుంది మనకి, ఎంత సైజ్ ఆక్యుపై చేసింది, 4 bytes 8 bytes 16 bytes అంటే వచ్చే నెంబర్ అనేది ఇంటిజర్ నెంబర్ కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, సో మనము p తాలూకా వాల్యూ ప్రింట్ చేయట్లేదు, దాని యొక్క సైజ్ ప్రింట్ చేస్తున్నాము. సైజ్ అనేది ఇంటిజర్ వెనక్కి వస్తుంది కాబట్టి రిజల్ట్ 2 4 3 1 ఇట్లా ఇంటిజర్ వాల్యూ వెనక్కి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ f ఇవ్వకుండా d ఇస్తాము. ఇస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, 8 ఇలా మనకి సైజ్ అనేది రావటం, ఇంటిజర్లో రావటం అనేది జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇవి చిన్న చిన్న థింగ్స్, ఇవి మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అందులో మరి ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కామా ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుంది. సో మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి రాయాలనుకుంటే మనకి కామా యూజ్ అవుతుంది. అలాగే మనం ఫ్యూచర్లో నేర్చుకోబోయే వైల్ లూప్, ఫర్ లూప్ వాటిలో కూడా మనకి కామా అనేది యూజ్ అవుతుంది, అక్కడ మళ్ళీ మనం మాట్లాడదాం. అలాగే ఇక్కడ సైజ్ ఆఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక పర్టికులర్ వేరియబుల్ యొక్క సైజ్ మెమరీలో ఎంత ఆక్యుపై అయ్యింది, ఎన్ని బైట్స్ ఆక్యుపై అయ్యింది అని మనం తెలుసుకోవాలనుకుంటే మనకి సైజ్ ఆఫ్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.